ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా జపాన్ వెళ్ళారా? కొంచెం ఎక్కువైనట్టుంది కదా. ఓకే, జపాన్ వెళ్ళకపోయినా కొన్ని వీడియోస్ లో చూసుంటాం. జపాన్ లో కాలువలు ఎంత ఫ్రెష్ గా ఉంటాయంటే చేపలు అప్పుడప్పుడు వీకెండ్స్ వచ్చినప్పుడల్లా కొన్ని చేపలు అయితే జాబులకు రిజైన్ చేసేసి ఇక్కడ ఉన్న ఈ కాలువల్లో తిరుగుతూ ఉంటాయని వచ్చి ఆ కాలువల్లో పోయే వాటర్ కూడా అంత ఫ్రెష్ గా ఉండడం వల్లే జపాన్ వాళ్ళు అంత హెల్దీగా ఉంటారని కొంతమంది మహానుభావులు ఇలా చెప్తూ ఉండగా చాలా సార్లు విని ఉంటాం. ఇదే ఉద్దేశంతో ఎప్పుడైనా జపాన్ కు పోతే అక్కడ కాలువలు చేతులు ఎట్టమాకండి. జపాన్ లో సీనోబాగా అని చెప్పి పెద్ద సిటీ ఒకటి ఉంటుంది, అక్కడ మాత్రమే ఆల్మోస్ట్ ఇలాంటివి మనకు కనిపిస్తాయి. ఏమైందంటే జపాన్ దేనికి ఫేమస్ మనకు తెలిసిందే కదా. అంటే అది దేనికో బాగా ఫేమస్. దాని తర్వాత బాగా ఫేమస్ భూకంపాలకి. భూకంపం అంటే జపాన్, జపాన్ అంటే భూకంపం. చిన్నప్పటి నుంచి ఇదే చదువుకున్నాం కదా. నిజమే. దీంతో పాటు ఆ ల్యాండ్ స్లైడ్లు గానీ, కొండలు పడిపోవడం గానీ, అబ్బో వాళ్ళకున్న సిచ్యువేషన్ ఇంకో దేశానికి దేనికైనా ఉంటే ఈ పాటిగా దేశం అంతా ఖాళీ అయిపోయి ఉండేది. అయితే ఇలాంటివన్నీ అక్కడ జరుగుతూ ఉన్నప్పుడు నేచురల్ ప్లేసెస్ చాలా పాడైపోతూ ఉంటాయి. దీంతో పాటు నేచురల్ గా ఫామ్ అయిన చాలా పాండ్స్, చెరువులు, నదులు కూడా అందులో కూడా చాలా పాడైపోయి కింద భూమి లోపల ఏవేవో రియాక్షన్లు జరిగి ఆ చెరువుల్లో కొలంలో రకరకాల చేపలు చనిపోతూ ఇంకా అంతరించిపోతున్నాయంట. అంటే నేను చెప్పిన ఈ సిటీలో ఇలాంటి రియాక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి. దానివల్లే ఇప్పుడు కాదులేండి 1970, 80 ఆ టైంలోనే అన్ని అంతరించకపోమంది ఏదో ఒకటి చేద్దామని, అలాగే సిటీ లిక్స్ కూడా చేంజ్ అయిపోతే అద్భుతంగా ఉంటదని ఇలా ప్రత్యేకంగా వీటికి మాత్రమే కాలువలో సైలెంట్ కాలువ అంటే వీటికి ఏం బాగుంటది, కెనాల్స్ అలా వాటర్ వేవ్స్ అన్ని ఫ్లో అయ్యేలా చేసి అక్కడ రకరకాల చేపలు వదులుతూ అవి అక్కడే ఉండే విధంగా మంచి క్లీన్ ఎన్విరాన్మెంట్ ని తయారు చేసి పెట్టేది. మళ్ళీ అవి వేస్ట్ వాటర్ ఏం బాట్ల సపరేట్, ఆ వేస్ట్ వాటర్ పోయేది సపరేట్, ఇది వేరు. ఇండియాలో ఇలాంటిది ఏమైనా వద్దులేండి. రోజు నైట్ టైం అందరి ప్లేట్ లో మంచిగా అయిపోతాయి. మళ్ళీ ఫ్రెండ్స్, డొనాల్డ్ ట్రంప్ బాబు ప్రతి చోట ఇదే న్యూస్, వాడు గెలిచేయాలని ఆయన నాకు తెలుసు. ఇదే కదా మీరు అనుకుంటుంది. ఓకే ట్రంప్ గెలిచాడు, దానివల్ల ఇండియా మీద పడే సైడ్ ఎఫెక్ట్లు, బ్యాక్ ఎఫెక్ట్లు అన్ని పాటికి తెలిసే ఉంటాయి. అందుకే మనం అది మాట్లాడలేదు. డిఫరెంట్ గా ఏమైనా మాట్లాడదాం. మీకు ట్రంప్ టవర్స్ తెలుసా? కొన్ని పెద్ద పెద్ద సిటీస్ లో ఉన్నాయి. ముంబైలో ఉంది పెద్ద ట్రంప్ టవర్స్ అని 2 ఉంటాయి. కలకత్తాలో కూడా ట్రంప్ టవర్స్ ఉన్నాయి. పూణేలో కూడా ఉంది. ఇంకో సిటీలో కూడా ఉంది. ఇలా ట్రంప్ టవర్స్ ఉంటాయి ఇండియాలో. నేను చెప్తుంది అమెరికాలో కట్టుకోకుండా ట్రంప్ టవర్స్ ఇండియాలో ఎందుకు కట్టుకొని దిగుతున్నాడు అంటే అతను ఏం కట్టుకోలేదు. అవేం అతనివి కాదు. ఇవన్నీ వేరే కంపెనీస్. M3M అని, గోదా అని ఇలాంటి పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీ వాళ్ళు ట్రంప్ టవర్స్ అని బిల్డింగ్ కట్టుకుని ఆ బిల్డింగ్స్ నమ్ముకుంటున్నారు. ఇలా చేస్తే వాళ్ళకేం వచ్చింది? ఇండియాలో అమెరికా వాడు పేరు పెడితే వీడికేం వచ్చింది అని అనుకుంటే మామూలుగా ఉండదు. వాడికి ఒకసారి అలాంటి ఆ ప్లేస్లకి, ఆ టవర్స్ దగ్గరికి వెళ్ళి చూడండి. దీని చుట్టుపక్కల సేమ్ అంతకంటే అద్భుతమైన బిల్డింగ్లు ఉన్నా వాటికంటే ఇక్కడ ఈ ట్రంప్ టవర్స్ బిల్డింగ్ లోపల ప్లేసులు గానీ, అపార్ట్మెంట్లు గానీ ఏమున్నా అవి కొనుక్కోవడానికి జనాలు మామూలుగా ఇచ్చే డబ్బుల కంటే 30% ఎక్కువ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నది. ఎగబడిపోతున్నారు కొనడానికి. రియల్ ఎస్టేట్ లో ట్రంప్ పేరు పెడితే అంత టంపు అయిద్దంట. ఎందుకు తెలియదండి. మనం తెక్కలోలం అంతే. ఎందుకు అయిపెక్కిస్తామో, ఎందుకు గోలగోలు చేస్తామో తెలియదు. ఇలాగే బాగా అయిపెక్కించారు. దీనివల్ల రియల్ ఎస్టేట్ లో తెలియని ఒక భూమి వచ్చింది. అంటే ఆ ట్రంప్ పేరు పెట్టినప్పుడు ఆ టవర్స్ కి డబ్బులు బాగా సంపాదించుకుంటున్నారు. అయితే పాపం కొబ్బరి పీచు ట్రంప్ అంకులు ఇతను ఏం యూజ్ చేసేసుకుని వాళ్ళు డబ్బులు సంపాదించేసుకుంటున్నారు అని అనుకుంటున్నారా? అంత లేదు. మరి ఖాళీకి కూర్చున్నాను అనుకుంటున్నా ఏంది? మీరు ఆడుకోండి, నేను చక్క భజన చేసుకుంటా అని. ఇలా ట్రంప్ పేరు పెట్టుకుని టవర్స్ అలా పెట్టుకోవాలంటే ముందు వాళ్ళు వెళ్ళి ట్రంప్ కు డబ్బులు ఇవ్వాలి. సో వీళ్ళందరూ అలా వెళ్ళి ట్రంప్ ని అడిగి ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరు అతను నేమ్ పెట్టుకోవాలన్నా అతనితో సైన్ చేయించుకొని డీల్ చేసుకొని డబ్బులు ఇచ్చి చిన్న పార్ట్నర్షిప్ గానీ ఏదన్నా వాళ్ళ డీల్ అప్పుడు అతను నేమ్ యూజ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తాడు. దీనివల్ల ఇలా ఇండియాలో చాలా మంది రియల్ ఎస్టేట్ వాళ్ళు అతనితో పార్ట్నర్షిప్ తీసుకొని ఇక్కడ ఇల్లు కట్టుకొని దిట్టంగా అమ్ముకుంటున్నారు. ఏం చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు తెలియదు. ఏది పడితే చేస్తా ఉంటాడు. అలా పాపులర్ అయిపోయాడు. సో ఈ నేమ్ పెడుతుంటే జనాలందరూ ఎగబడి కొనేస్తున్నారు. అడిది విడిది జనాలే లేని లాస్ట్ తిక్కల వల్ల అయ్యేది. అయితే ఫ్రెండ్స్, ఇలా ట్రంప్ పేరు చెప్పుకొని వాళ్ళు సంపాదించడమే కాదు, మనం కూడా సంపాదించుకోవచ్చు తెలుసా? ఎలా అంటే మన ట్రంప్ ఎలక్షన్ లో గెలవగానే క్రిప్టో కరెన్సీ ఆల్ టైమ్ పీక్స్ లోకి వెళ్ళిపోయిందని తెలుసా? ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఇది ఇంకా ఇలా వెళ్తూనే ఉంటదంట. క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్ టైం. దీనికోసం అందరికి కావాల్సింది ఒక సేఫ్ ప్లాట్ఫామ్ ముందు. ఇండియాలో అయితే అన్నిటికంటే బెస్ట్ క్రిప్టో ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ అయితే కాయిన్ స్విచ్. ఇక్కడ మనం క్రిప్టో ఫీచర్స్ లో ట్రేడ్ చేయొచ్చు. దీనిలో మనకి 350కి పైగా కాంట్రాక్ట్స్, లోయెస్ట్ ఫీజు, దీంతో పాటు 25 టైమ్స్ లెవరేజ్. అంటే మన దగ్గర ఒక 1000 రూపాయలు పెట్టుకుని ట్రేడింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, మనం అప్పుడు 25,000 తో ట్రేడింగ్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఫ్యూచర్ ట్రేడింగ్ లో ఇప్పుడే కొత్తగా వస్తున్నాం అని అనుకుంటే వీళ్ళు 15 రోజుల పాటు 100% ఫ్రీ రిబేట్ ఇస్తున్నారు. అంటే ఫీజే ఉండదు మనకి. ఈ కాయిన్ స్విచ్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఆఫ్ ఇండియాతో రికగ్నైజ్ అయ్యింది. ఒకసారి మనం వెళ్ళి చూసుకుంటే ఇప్పటికే ఇందులో 2 కోట్ల మంది యూజర్స్ ఉన్నారు. ఇందులో స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఒక అద్భుతమైన ఆప్షన్. మనం గానీ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఆటోమేటిక్ గా మన డబ్బులు ప్రాఫిట్స్ తో పాటు గ్రో అవుతూనే ఉంటాయి. ఎందుకంటే ఇందులో టాప్ ట్రేడర్స్ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. మనం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాం, ఇంకా మన పని మనం ఏదో చేసుకుంటూ ఉంటాం. వాళ్ళందరూ
వాళ్ళందరూ ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ కాబట్టి వాళ్ళు గ్రో అయ్యేలాగా వాళ్ళే చూసుకుంటారు ఇంకా మన మనీని. సో మీరు పడుకున్నప్పుడు కూడా డబ్బులు సంపాదించుకుందాం అని అనుకుంటే కాయిన్ స్విచ్ లింక్ డిస్క్రిప్షన్ ఇంకా కామెంట్స్ లో పెట్టి ఉంచాను. దీంతో పాటు కాయిన్ స్విచ్ వాళ్ళు 1% క్యాష్ బ్యాక్ కూడా ఇస్తున్నారు. అలాగే 30 days పాటు నో ట్రేడింగ్ ఫీజు. లైఫ్ లో ఒక మంచి చేంజ్ ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంటే కాయిన్ స్విచ్ అయితే ఒక మంచి ఆప్షనే. అలాగే కాయిన్ స్విచ్ వాళ్ళు POR ని మెయింటైన్ చేస్తున్నారు, అంటే ప్రూఫ్ ఆఫ్ రిజర్వ్స్. దీనికి సంబంధించిన లేటెస్ట్ ఫిగర్స్ చూస్తేనే మనకు అర్థమైపోద్ది. ఇంకా ఒక స్ట్రాంగ్ ఫైనాన్షియల్ హెల్త్ కోసం చాలా మంది కాయిన్ స్విచ్ ని ప్రిఫర్ చేస్తున్నారు. సో దీని లింక్ డిస్క్రిప్షన్ లోనే ఉంది. కావాలంటే మొత్తం యాప్ అంతా ముందుగా చూసి చెక్ చేసుకొని దాని తర్వాత వాడడం మొదలు పెట్టండి. ఫ్రెండ్స్, కెనడా అనగానే మీకు ఏం గుర్తొస్తుంది అంటే దీనిలో అయితే గుర్తొచ్చే రేంజ్ లో అంతకేమీ లేవు. ఒక్కటైతే ఉంది, అదేంటంటే స్టూడెంట్స్. ఏంటి అంత బాగుంటారండి అంటే వాళ్ళ స్టూడెంట్స్ కాదు, మన స్టూడెంట్స్. తెలిసిందే కదా, ఇండియా నుంచి బేభత్సంగా పోతుంటారు కెనడాలో చదువుకోవడానికి. మెయిన్ గా నార్త్ ఇండియాలో ఎక్కువగా పోతుంటారు, పంజాబ్ అటు సైడ్ నుంచి. ఆ మంచులో ఎట తిరుగుతారో నాకు తెలియదు కానీ స్టూడెంట్స్ హెవీగా వెళ్తూ ఉంటారు. ఈ కెనడా వాళ్ళే మొన్నే మంచి మంచి అప్డేట్స్ అనౌన్స్మెంట్లు ఇచ్చారు. సరిగ్గా చెప్పాలంటే వాళ్ళు స్టూడెంట్ వీసా ప్రోగ్రామ్ ని క్లోజ్ చేసి పడేస్తున్నారంట. స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ ప్రోగ్రామ్ అని చెప్పి కెనడా వాళ్ళు ఉంటాయి. అంటే వాళ్ళ దేశానికి వెళ్ళడానికి రకరకాల సైట్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, మామూలుగా టూరిస్టులని చదువుకోవడానికని ఏదైనా పని ఉందని. అందులో ఈ స్టూడెంట్ డైరెక్ట్ ప్రోగ్రామ్ చాలా పాపులర్. ఆల్మోస్ట్ అందరూ ఇదే వేలో చాలా ఈజీగా ఉంటుందని వెళ్తారు. అయితే వీళ్ళు దీన్నే ఎత్తేసారు అనమాట. నిజం చెప్పాలంటే అన్ని దేశాలకి ఏమి ఎత్తేలేదులేండి. కొన్ని దేశాలు 14 దేశాలు సెలెక్ట్ చేసుకున్నారు, వాళ్ళని మాత్రమే ఆపేసేది. ఏంటి కొంపదీసి ఇండియా కూడా ఈ 14 దేశాల్లో ఉందా అని చెప్పి ఆలోచిస్తున్నారా? సిగ్గుండాలండి. అసలు ఇంటర్నేషనల్ న్యూస్లు ఫాలో అవుతున్నారా? అంటే ఇంటర్నేషనల్ న్యూస్ తెలుగులో కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి, నేను ఫాలో అవుతుంటా. అసలు ఇండియా ఇంకా కెనడా గవర్నమెంట్ల మధ్య పరిస్థితులు మామూలుగా లేవు. డైరెక్ట్ గా ప్రెసిడెంట్లే తిట్టేసుకుంటున్నారు. అక్కడ జనాలు ఇక్కడ జనాలు తిట్టుకోవడం కాదు, ప్రెసిడెంట్లు పొలిటీషియన్లే తిట్టేసుకుంటున్నారు. అంటే హీట్ మూవ్మెంట్ మామూలుగా లేదు మధ్యలో. అతి దారుణమైన సంఘటనలు జరగడం వల్ల ఇండియా నేమో ఇంకా వాళ్ళ లిస్ట్ లో ఫస్ట్ లోనే ఉంది. ఇండియన్ స్టూడెంట్స్ కి నిజానికి ఇది పెద్ద దెబ్బే. అయితే ఇలాంటి దెబ్బలు వాళ్ళు ఎప్పుడో కాదు, ఎప్పటి నుంచో దెబ్బలు వేసుకుంటూ వస్తున్నారు కెనడా వాళ్ళు. ఆల్రెడీ వాళ్ళ దేశంలోకి ఏమైనా బయట దేశం నుంచి స్టూడెంట్స్ వచ్చాయనుకోండి చదువుకోవడానికి, ఆ స్టూడెంట్స్ కి సపరేట్ గా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ చేసి పడేసారు. ఇప్పుడు మామూలుగా వాళ్ళ దేశంలో జనాలకి నార్మల్ స్టూడెంట్స్ కి కాదు, వీళ్ళ దేశానికి వచ్చిన బయట స్టూడెంట్స్ మాత్రమే. వీళ్ళకి అన్ని హెవీ రేట్లు ఎక్కువగా ఉంటాయి, ఏం కొనాలన్నా ఏం చేయాలన్నా. సో అక్కడికి వెళ్తే మంచులో బన్ను ముక్కలు ముంచుకొని తిని సైలెంట్ గా ఉండాలి కానీ అది కొనాలి ఇది చేయాలనే ఆలోచనలు ఉండకూడదు. అంటే ఇప్పుడు మీ బీరువాలో గోల్డ్ బిస్కెట్లు ఉంటే నేనేం చేయాలో మీ ఇష్టం, ఎలాగైనా తిరగండి. అలాగే ఈ స్టూడెంట్ ప్రోగ్రామ్ ని బాగా స్ట్రిక్ట్ చేసేసారు. కొన్ని అయితే చెప్పిన ఇందాకని ఎత్తేసారు, ఇంకా నార్మల్ గా ఉండాల్సిన కూడా బాగా స్ట్రిక్ట్ అయిపోయి. మామూలుగా ప్రతి ఏడాదికి కొన్ని పర్మిట్స్ అని ఉంటాయి కదా, ఎంతమంది స్టూడెంట్స్ రావచ్చని, దాన్ని కూడా తగ్గించేసారు. సో ఇంకా స్టూడెంట్స్ అందరూ మిగతా ఆప్షన్స్ అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ ఇవన్నీ ఉన్నాయిగా, వీటినే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా అవును, అసలు ఆ పక్క దేశాలకి ఎంత లాభం ఎందుకు పోతున్నా అంటారు అంటే మీ ఉద్దేశం చెప్పండి, నా ఉద్దేశం ఇంకెప్పుడైనా చెప్తాను. ఫ్రెండ్స్, మీరు డ్రై ఫ్రూట్స్ లో డైలీ అంజీర్ ఉంటది కదా, అంజీర్ తింటూ ఉండుంటారు. ఓకే, ఇందాక చెప్పిన బీవాలో గోల్డ్ బిస్కెట్ బ్యాచ్ ఉంది కదా, వాళ్ళైనా తింటూ ఉంటారు. బయటికి వెళ్ళి కొందాం అనుకుంటే వాడు ఒక హారం లాగా తాడులా గట్టి ఉంటాడు, వాటన్నిటిని వేలాడదీసి. రేట్ ఎంత అడిగితే నిజంగానే ముత్యాల హారం రేటే చెప్తాడు. ఎవడు పండించట్లేదా ఏందా రేట్లు? ఓకే, దాని హెల్త్ బెనిఫిట్స్ అయితే బాగా ఎక్కువగా ఉంటాయి. కానీ అంజీర్ పళ్ళని నాన్ వెజ్ అంటారని మీకు విషయం తెలుసా? వెజిటేరియన్స్ కోసం నాన్ వెజ్ అంత బలం వేస్తుందని అనట్లా, ఇవి కంప్లీట్లీ ప్యూర్ నాన్ వెజ్ అంటారు. అయితే చెట్టుకెళ్ళిన కాయలు కాసే జంతువులకు కాదు. కానీ ఇంతకీ ఎందుకు అంటారంటే, ఇప్పుడు అంజీర్ పళ్ళు ఉంటాయి కదా, మామూలుగా అయితే ఇవి పళ్ళే, కానీ వేస్పులు ఉంటాయి కదా, వేస్ప్, వాటికి ఇవి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు. అదేలేండి కందిరీగలో, వాటికి ఇవి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అంట. కరెక్ట్ గానే అంటున్నారు. ఈ వేస్పులు ఉన్నాయే, ఫీమేల్ వేస్పులు, దీని లోపలేనంట గుడ్లు పెట్టేది. గుడ్లు పెట్టాక దాని లోపల పుట్టిన బేబీని తీసుకుని బయటకు వచ్చేస్తాయిలేండి. పాపం రూమ్ వెంటకి తీసుకుని పని అయిపోయాక వెళ్ళిపోయారు. దానికి నాన్ వెజ్ అంటావేంటి అని అనొద్దు. ఇప్పుడు పిల్లలు యాడ్ నుంచి పుడతారు. ఇప్పుడు ఆ ఫీమేల్ వేస్పు, మేల్ వేస్పు, వీళ్ళిద్దరు ఓయో అంజీర్ పళ్ళని బుక్ చేసుకుని ముందు లోపలికి పోతాయి. ఇంకా లోపలికి వెళ్ళాక జరగాల్సిన కార్యక్రమం అంతా ముహూర్తాన్ని బట్టి అనుకున్న విధంగా జరిగిపోతాయి. దాని తర్వాత ఫీమేల్ వేస్ప్ గుడ్డు పెడుతుంది, దాని లోపల నుంచి బేబీ వస్తుంది, అది తీసుకొని ఫీమేల్ వేస్ప్ బయటకు వచ్చేస్తుంది. కానీ ఈ మేల్ వేస్ప్ ఉన్నాయి కదా, దానికి మరి ఆ ఇంటి తాళాలు ఏడున్నాయో తెలియదేమో, లేదా రూమ్ బాగా నచ్చేసిందేమో, దాని వల్ల అవి లోపలే ఉండి చచ్చిపోతాయంట. ప్రతిసారి అదే జరిగిద్దంట. అంటే నిజంగానే అదేలేండి జరిగేది. ఇప్పుడు అంజీర్ పండు ఉంది, అది ఉండే కొద్దీ పెద్దదయ్యే కొద్దీ దాని లోపల మేలు వేస్ప్ ఉంది కదా, ఈ పండు రకరకాల ఎంజైమ్స్ ని ప్రొడ్యూస్ చేసి లోపల ఉన్న దాన్ని ఆ లోపలే పూడ్చిపెట్టేస్తుంది. సో నిజమేంటో లోపల ఏం జరుగుతుందో విషయం ఎవ్వడికి ఏమీ తెలియదు. సో ఇప్పుడు మీరు అంజీర్ పళ్ళు తీసుకొని నవ్వులు మింగుతున్నారంటే పాపం అంతు చిక్కని రహస్యాన్ని, పాపం ఆ వేస్ప్ ని కూడా నవ్వులు మింగేస్తున్నారని. అందుకే ఆల్మోస్ట్ ఎప్పుడైనా వినుంటారు, జైన్స్, బ్రాహ్మిన్స్ వీళ్ళు అంజీర్ పళ్ళు ఉంటాయి కదా, వీటిని తినాలంట. కొంప తీసి ఒక ప్రాణానికి వాల్యూ కట్టలేక దాని రేట్ అంతా ఈ విధంగా పెంచేసి చచ్చిపోయిన వేస్ప్ కి గౌరవాన్ని ఇస్తున్నారా అంటే అంత లావన మరి నాలాగే దరిద్రంగా ఆలోచించకండి. ఇదంతా జరిగేది అడవిలో ఉంటేనే. అడవిలో ఉండే అంజీర్ పళ్ళు, ఆ చెట్లు, లేదా దూరంగా ఏదన్నా ఒక చెట్టు ఉంటే ఎవరు పట్టించుకునేవి ఇలాంటివి ఉంటాయి. వీటి లోపల ఇలాంటి
ఓయో ప్రోగ్రాంలు జరుగుతూ ఉంటాయి. మామూలుగా ముత్యాల హారాల ప్రైజులు వీటన్నిటిని అమ్ముతున్నారు కదా బయట. వీటిని అయితే నిపుణుల పర్యవేక్షణలోనే పండిస్తూ డిఫరెంట్ గా నార్మల్ గానే తయారు చేస్తారు. ఓయో రూమ్ లో అన్నిటిని వెంట్లకి ఇచ్చుకుంటా తిరగరు. సో బయట కొనుక్కొని తినేవి ఏం పర్లేదు, నార్మల్ గానే ఉంటాయి. అడవిలో అయితేనే కొన్నిట్లో అలాంటివి ఉంటాయి. సో మీరు హెవీగా బాధపడకండి, తినేవాళ్ళు వెజిటేరియన్స్ ఉంటారుగా వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, ఒక స్టడీ ఏం చెప్తుందంటే వీడియో గేమ్స్ ఆడితే మంచిదంట. తెలిసిన విషయమే లేండి, కానీ డాక్టర్స్ వీడియో గేమ్స్ ఆడితే ఇంకా మంచిదంట. అదే మెడికల్ స్టూడెంట్స్ డాక్టర్స్ ఉంటారు కదా. సో ఈ విధంగా డాక్టర్స్ బాగా వీడియో గేమ్స్ ఆడే వాళ్ళ మీద రీసెర్చ్ చేశారు. అదే ఆడే వాళ్ళని ఆడిన వాళ్ళని సపరేట్ చేశారు. ఈ ఆడే వాళ్ళని చూస్తే మామూలుగా వాళ్ళు చేసే ఆపరేషన్లు, అందులో వాళ్ళు ఎంత స్పీడ్ గా చేస్తున్నారో, ఎంత ఎఫిషియెంట్ గా చేస్తున్నారో ఆ శక్తులన్నీ డబుల్ అయిపోయాయంట. వీడియో గేమ్స్ ఆడే వాళ్ళు ఆపరేషన్ ఇంకా బాగా పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తున్నారంట. కరెక్ట్ గానే ఉన్నది. మామూలుగా చెప్పాలంటే ఇదే విషయం అన్ని ఫీల్డ్ లోనూ అప్లై అవుతుంది అనుకోండి. అంటే మన బ్రెయినే కదా అన్ని పనులు చేసేది. మల్టీ టాస్కింగ్ ఎక్కడ చేయాలి, అనాలిసిస్ ఎలా చేయాలి, ఎంత ఫాస్ట్ గా చేయాలి, ఇవన్నీ మన బ్రెయిన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇప్పుడు ఎవడన్నా సీరియస్ గా పెద్ద పెద్ద గేమ్స్ ఆడుతూ ఉన్నాం అనుకోండి, అందులో ఏమవుతుంది, వాళ్ళు ఎప్పుడు చాలా ఫోకస్డ్ గా ఉండాలి. రకరకాల ఆబ్జెక్ట్స్ అన్నిటి మీద కన్నేసి ఉండాలి. అన్నిటికంటే మెయిన్ గా వెనక బ్యాక్ మాల, ఆ వెనకమాల బాగా మెయిన్ గా ఫోకస్డ్ గా ఉండాలి. ముందు నెత్తి మీద కాకుండా వెనక కూడా కళ్ళు ఉండాలి. దీని వల్ల గేమింగ్ ఆడే వాళ్ళకి 7-8 ఆబ్జెక్ట్స్ ఉన్న చుట్టుపక్కల వాటన్నిటి మీద ఒకేసారి మల్టీ టాస్కింగ్ చేయగలరు, బాగా ఫోకస్ పెట్టి. గేమ్ ఆడని వాళ్ళు తీసుకుంటే అన్నిటి మీద ఫోకస్ చేయడం కష్టం అంట. 2-3 అయ్యేసరికి చాలే అనుకుంటారంట. వాళ్ళ బ్రెయిన్ స్ట్రాంగ్ గా ఎఫిషియెంట్ గా అవుతుంది గేమ్స్ ఆడితే. చాలా మంది అనుకుంటున్నారేమో గేమ్స్ ఆడి పెద్ద తప్పేం చేయట్లేదని. నేను రోజంతా ఉత్త గేమ్స్ ఆడుతూ కూర్చునే వాళ్ళ గురించి చెప్పట్లా. అంటే వేరే పనులు చేస్తూ గేమ్స్ కూడా మధ్యలో బాగా ఆడానంటే ఎఫిషియన్సీ పెరుగుతుంది. రోజంతా కూర్చొని ఆన్లైన్ గేమ్స్ గుద్దుతా కూర్చోమని కాదు. ఓకే, ఈ మధ్య కాలంలో గేమ్స్ మాత్రమే బాగా ఆడి సంపాదించిన వాళ్ళు బాగున్నారు. ఇప్పుడు అది ఇండియాలో కూడా పెద్ద ఎర్నింగ్ సోర్స్ అయిపోయింది. టోర్నమెంట్లు కోట్ల రూపాయల ప్రైజ్ మనీలు, ఇది కూడా కొంత ఫ్యూచర్ ఆప్షన్ చాలా మందికి అయిపోయింది. ఒక డాక్టర్ అనే కాదు, మిగతా ప్రొఫెషనల్స్ కూడా గేమ్స్ ఆడితే మంచిది. ఇన్స్టాలో ఆ తొక్కలో నిబ్బి వీడియోలు చూడడం ఆపేసి ఆ టైం గేమ్స్ కి స్పెండ్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఒక మంచి ఎమోషనల్ స్టోరీ చూద్దాం. ఇక్కడ మనం చూస్తుంది ఇద్దరు బ్రదర్స్. కాయల్ అనే అబ్బాయికి చిన్నప్పటి నుంచి కాళ్ళు చేతులు పనిచేయవు, నడవలేడు. సెరిబ్రల్ పాలసీ అనే ఒక కండిషన్ వల్ల ఈ విధంగా అవుతుంది. కానీ మనోడు ఈ ప్రపంచంలోని అత్యంత అదృష్టవంతుడు కూడా. ఎందుకంటే వాళ్ళ బ్రదర్ బ్రెంట్ వల్ల. చెప్పాలంటే డైరెక్ట్ గా దేవుడే బ్రదర్ లా పుట్టేశాడేమో ఇతనికి. కాయల్ ఇతనికి చిన్నప్పటి నుంచే స్పోర్ట్స్ అని గానీ, తిరగాలని గానీ, బయట అన్ని చూడాలి, చెయ్యాలని గానీ అన్నిటి మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది. కానీ చెయ్యలేడు. వాళ్ళ బ్రదర్ మాత్రం ఏ స్పోర్ట్స్ ఆడినా, ఏ యాక్టివిటీ చేసినా ఈ అబ్బాయికి ఏం చేయాలనిపించినా వెంటనే తీసుకుని వెళ్ళిపోతాడు. ప్రతి చోటకి తీసుకుని వెళ్ళి ప్రతి గేమ్ లో ఇన్వాల్వ్ అయ్యేలాగా, ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అయ్యేలా చూసుకుంటాడు. చిన్నప్పుడు అంతా ఊపు మీద ఉంటాడులే, అలా ఏదో చేసి ఉంటారు, అప్పుడు చేసి ఉంటాడులే అనుకోవచ్చు. చిన్నప్పుడే కాదు, పెద్దయ్యాక ఈ అబ్బాయికి ఐరన్ మ్యారథాన్ అని చెప్పి మామూలుగా జరుగుతాయి. ఇందులో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నాడు. అంతకుముందు ఒకసారి చెప్పాను కదా, ఈ అడవిలో పరిగెత్తాలి, మంచు కొండల్లో దొర్లుకుంటూ పోవాలి. వరల్డ్ వైడ్ గా ఇట్లాంటి పెద్ద కాంపిటీషన్లు జరుగుతూ ఉంటాయి. ఇందాక నేను చెప్పింది కూడా ఒక టైప్ ఆఫ్ కాంపిటీషన్. ఇందులో కొన్ని కిలోమీటర్ల పాటు అలా స్విమ్మింగ్ చేయాలి. ఫస్ట్ అంటే లైన్ లో రకరకాలు చేస్తూ పోవాలి. దాని తర్వాత దాంతో పాటు వెంటనే సైక్లింగ్ చేయాలి, రన్నింగ్ చేయాలి. చెప్పాలంటే ఇవన్నీ ఒక సర్టెన్ టైం లోపు కంప్లీట్ చేసేయాలి. లేట్ గా చేస్తే ఇంకా వాళ్ళు కంప్లీట్ చేయనట్టే. ఈ అబ్బాయి చేద్దాం అనుకున్నాడు, కానీ చేయలేడు కదా. అంతే, వాళ్ళ అన్నకి ఈ విషయం తెలిసింది. పదా చేద్దామని తీసుకుని వెళ్ళిపోయాడు. ప్రతిదానికి పర్ఫెక్ట్ గా ట్రైనింగ్ తీసుకున్నాడు, చేశాడు. రన్నింగ్ చేసేటప్పుడు వాళ్ళ బ్రదర్స్ పర్ఫెక్ట్ గా తీసుకుని వెళ్లే విధంగా ఒక మంచి వెహికల్ తయారు చేశాడు. తర్వాత ఈత కొట్టాలి కదా, స్విమ్మింగ్ చేసేటప్పుడు తనతో పాటు వెనకాల వాళ్ళ బ్రదర్ ఉండేలా చిన్న బోట్ లాంటిది అరేంజ్ చేసి పెట్టాడు. మనోడు స్విమ్మింగ్ చేస్తూ లాగుతాడు. సైకిల్ దొక్కేటప్పుడు దానికి కూడా పర్ఫెక్ట్ గా అటాచ్మెంట్ పెట్టుకున్నాడు. ఇలా ఒక్కసారి కాదు 2-3 సార్లు పర్ఫెక్ట్ గా టైం లో ఈ కాంపిటీషన్ కంప్లీట్ చేసేసాడు. ఇలాంటి కాంపిటీషన్ చాలా వాటిలో పార్టిసిపేట్ చేశారంట, కొన్నిట్లో గెలిచారంట కూడా. ఇంకా మీడియా వాళ్ళు వచ్చి వాళ్ళని అడిగితే అతనేమో ఇన్ని రకాలు చేయాలంటే చాలా స్పిరిట్ ఉండాలి, మా తమ్ముడి దగ్గర అంత స్పిరిట్ ఉంది, ఆ స్పిరిట్ నేను తీసుకున్నాను, నా కాళ్ళని నా తమ్ముడికి ఇచ్చేసాను, అందుకే ఇదంతా ఈజీగా పాసిబుల్ అవుతుందని చెప్పాడు. గొప్ప వాళ్ళు ఇంకా పర్లేదు, అక్కడక్కడ భూమి మీద బతికే ఉన్నది. ఫ్రెండ్స్, తప్పులు అన్నాక అందరూ చేస్తారు, మనం చేస్తాం అని పెద్దగా ఏం ఉండదు, మా అయితే మనకి ఎఫెక్ట్ పడిద్ది. కానీ కొంతమంది తప్పులు చేయకూడదుగా. విమానాలు నడిపేవాళ్ళు, ట్రైన్ నడిపేవాళ్ళు, షిప్పులు నడిపేవాళ్ళు, వీళ్ళు తప్పులు చేయకూడదు. ఇప్పుడు దాకా మనం చాలా మంది రోడ్ల మీద రకరకాల విన్యాసాలు చేస్తూ దొర్లుకుంటూ పోయిన వాళ్ళ వీడియోలు చూసాం. కానీ ఎంతసేపు రోడ్ల మీద దిగుతాం? ఇప్పుడు సముద్రంలో బోటు మీద దిగుతాం. అంటే రోడ్డు మీద కాదు, ఈ విధంగా సముద్రంలో కూడా తిక్కలోళ్ళు దిగుతున్నారు. పెద్ద షిప్పులు కావాలి వద్దులేండి, మళ్ళీ ఆ టైటానిక్ గుర్తొస్తుంది, ఆ లవ్ స్టోరీ గుర్తొచ్చేస్తుంది, మళ్ళీ హీరోయిన్ పెయింటింగ్ వీడియో ఆపేయాల్సి వస్తుంది. మీకు కెనాల్స్ తెలుసు కదా, కెనాల్స్ చాలా చిన్న సందుల్లాగా ఉంటాయి. అంటే కాకపోతే అన్ని నీళ్లు ఉంటాయి, దేశంలో నుంచి సందుల్లో నుంచి పోతా ఉంటాయి. సో కొంతమంది కొన్ని కెనాల్స్ బాగా బిల్డ్ చేసుకో ఉంటారు, కొన్ని షిప్పులు తొందరగా వెళ్ళిపోవడానికి, అవుటర్ రింగ్ రోడ్ లో ఉన్నట్టు. ఇక్కడ మీకు ఈ విధంగా ఇక్కడ కనిపిస్తుంది సందు, ఇది కూడా కెనాలే. అందులో ఎక్కకపోయిన ఓ షిప్ ఇది. చూడడానికి ట్రైన్ బోగిలా ఉంది, కానీ ఏమైందంటే నైట్ టైం 4-5 బోట్లు, కొంతమంది జనాలు పార్టీ కోసమని అన్ని బోట్లు బుక్ చేసేసుకొని తిరుగుతున్నారు. ఓల్డ్ బిస్కెట్లు బీరువాలు ఎక్కువైపోతే ఈ మాత్రం తిరగచ్చులేండి. 4 బండ్లు, 4 పెద్ద షిప్పులు బుక్ చేసేసుకుని ఆ పడవలు వేసుకుని ఈ చుట్టుపక్కల
తిరుగుతా ఉన్నాయి. పార్టీలో ఎగడం దొరకడం తాగడం మంచి ఊపి మీద అంతా బానే ఉంది. అంతా ఊగేవి ఫుల్ గా తిరిగేవి షిప్పులు తీసుకుని వెనక్కి వెళ్ళిపోయారు. పొద్దున్న లేసాక అందరూ గుర్తెచ్చుకుంటే చాలా మంది కనిపించలే. పోలీసులు వెంటనే వచ్చి మొత్తం ఎతకడం స్టార్ట్ చేశారు. అలా బాగా ఎతికాక పక్కన సందులో కనిపించింది. అది ఒక కెనాల్. అంటే ఆల్రెడీ ఫుల్ గా తాగేసి ఉన్నారు. బలవంతం చేసి వాళ్ళు షిప్ నడుపుతున్న కెప్టెన్ నోట్లో కూడా బాటిల్ పెట్టేశారు. ఆడు తాగేసాడు. డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయొద్దు అనేది నేల మీదే కాదు నీటి లోపల కూడా చేయకూడదు. అలా తీసుకుని షిప్ ని ఆ కెనాల్ లో అడ్డంగా పెట్టేశాడు. అది అలా మునిగిపోవడం స్టార్ట్ అయింది. లోపల ఉన్న వాళ్ళందరూ తాగేసి ఫుల్ పడుకుపోయారు. పొద్దునకు అందరూ నీటిలో తేలుతూ తడిగా తగులుతా ఉంటే అంటే అది బాగా నెమ్మది మునిగిపోతుంది ఎందుకు అప్పుడు అవడం స్టార్ట్ చేశారు. ఈ లోపు ఈ సౌండ్ ని పోలీసులు వచ్చేసారు వాడికి. అదే రెస్క్యూ టీం అంతా వచ్చేసింది. ఎక్కడ కనిపిస్తుంది కదా ఇదైతే డైరెక్ట్ స్విమ్మింగ్ పూల్ లోకి వచ్చేసినట్టుంది. ఇది కూడా ట్రైన్ బోగి కాదు షిప్ ఇది. ఈ షిప్ నేమో అబిగెల్ ఇంగ్లాండ్ వాళ్ళకి సంబంధించింది. 2008 ఏడాదిలో జరిగింది ఇది. మామూలుగా ఇది తాగి కూడా ఎవడు అసలు వెళ్ళలేడు. ఆ సంధి ఏంటి చూస్తుంటే నీళ్లు పోయే సందులా కూడా లేదు. ఏదో డ్రైనేజ్ సందులా ఉంది. యాడ్ నుంచి గాల్లోంచి ఎగురుకుంటా వచ్చి డైరెక్ట్ ఎక్కపోయాడే ఇందులో. బ్రిటిష్ వాటర్ వేస్ వాళ్ళు ఆ టైంలో న్యూస్ లో కూడా వేసేది. ఏమనంటే మాకు సంబంధం లేదు బాబా అది ఎట్టబోయింది అక్కడికి మాకు తెలియట్లా. ఇప్పుడు కూడా అసలు అక్కడికి ఎలా వెళ్ళిందో ఎవరికి తెలియదంట. మీకేమని తెలుసా కామెంట్స్ చెప్పండి. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ఉంటే మా ఛానల్ చెక్ చేసి చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి. కాయిన్ స్విచ్ లింక్ డిస్క్రిప్షన్ ఇంకా కామెంట్స్ లో పెట్టి ఉంచాను. ఇందులో స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఒక అద్భుతమైన ఆప్షన్. కావాలంటే మొత్తం యాప్ అంతా ముందుగా చూసి చెక్ చేసుకొని దాని తర్వాత వాడడం మొదలు పెట్టండి.